విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గం సారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లోక మాధవి, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. అందరి సహకారంతో పార్టీ ఆశయాలను బలోపేతం చేసేందుకు, భవిష్యత్తు కార్యాచరణపై లోతుగా చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా లోక మాధవి చెప్పారు. జనసేన ఆత్మీయ కలయిక కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిందన్నారు. కలయిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఆత్మీయ కలయిక తాలూకు ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి ఒక ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ కలిసి మాట్లాడుకొని మన పార్టీ తాలూకా క్రమశిక్షణని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజల కోసం జనసేన పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలన్న నినాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఆత్మీయ కలయికని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు కార్తీక మాసం వన మహోత్సవాన్ని కూడా పురస్కరించుకొని ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగర వనంలోనే ఎందుకు పెట్టామంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పర్యావరణం తీసుకున్న తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గంలో 3 నగర వనాలకి సుమారు ప్రతి నగర వనానికి 1,25,00,000 ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తాలూకా అభివృద్ధికి అందులో ఒక నగరవనం ఇది. అతను ఈరోజు ప్రపంచానికే పిలుపునిస్తున్నారు. ఒక ఆదర్శ వ్యక్తిగా ఈరోజు నిలబడుతున్నారు. గ్రీన్ కవర్ పెరగాలని, ప్రజల ఆరోగ్యం పెరగాలంటే అదొక్కటే మార్గం అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఈరోజు అడవుల్ని పరిరక్షించమంటున్నారు, మొక్కల్ని పాతమంటున్నారు. గ్రీన్ వాల్ నిర్మాణం, బీచ్ సైడ్ గ్రీన్ వాల్ నిర్మాణానికి పిలుపునిచ్చారు. ఈ రోజు జరుగుతున్నది ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఆత్మీయ కలయిక తాలూకు